రాజు అడుగుతున్నారు, వయసు 30, అమలాపురం నుంచి. ఏమన్నా అన్నయ్య వందనాలు అన్నయ్య. మొన్న మీరు నిత్యత్వం గురించి మాట్లాడుతూ యేసు ప్రభు వారికి నిత్యత్వం దేవుడు పెట్టిన భిక్ష అన్నారు. యేసు ప్రభు వారు అంత తక్కువైన వారా? ఏమండి, మళ్ళీ ఇదో కొత్త ప్రశ్న అన్నాను. అవును, యేసుక్రీస్తు వారుకి తండ్రి భిక్ష పెట్టారు. యేసుక్రీస్తు వారుకి తండ్రి భిక్ష పెట్టారు. అయితే ఇప్పుడు మీకు సరైన మాట చూపించాలి, నేను తప్పదు. మరి హెబ్రీ పత్రిక చూడండి. మరి మీరు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం. ఇప్పుడు ఇలా మాట్లాడితే యేసుప్రభుని బిచ్చగాడా అని అంటే ఇప్పుడు నిజంగా బిచ్చగాడో కాదు మీకు చూపిస్తాను. ఇప్పుడు యేసు ప్రభు వారి ఈ మాట హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. ఆయన కోసం శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికంటే నేను రక్షించుకోలేడా? ఏమండి, యేసు ప్రభు తండ్రితో సర్వశక్తిమంతుడు, ఆయనతో సమానుడు అని మనం అనుకుంటాం కదా. ఓకే, సమానుడిగా దేవుడు ఉంచాడు తండ్రి. ఉంచినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ఏం చేశారట? ప్రార్థనలు. యాచన అంటే ఏంటి చెప్పండి? యాచన అనే పదం ఏంటి చెప్పండి? యాచన అంటే యాచించడం అంటే బెగ్గింగ్. యాచించడం అంటే బెగ్గింగ్. మీకు అర్థమైందా లేదా? యాచన, యాజకులు కాదు, యాచకులు. యాచన అంటే నాకు ధర్మం చేయండి అయ్యా, నాకు కొంచెం సహాయం చేయండి అయ్యా, నాకు ఇవ్వండి అయ్యా. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని అడగడం. నానా నాకు బూట్లు కావాలి నానా, యాచిస్తున్నాడు కొడుకు. నానా నాకు బైక్ కావాలి నానా, యాచిస్తున్నాడు కొడుకు. నానా నాకు డ్రెస్ కావాలి నానా, అడుగుతుంది అమ్మాయి తల్లిని. అమ్మా నాకు డ్రెస్ కావాలమ్మా, యాచిస్తుంది. సరేనా, బట్టలు కావాలా? ఓకే కొనుక్కో, ఇస్తున్నాను డబ్బులు, ఎంత కావాలి? బైక్ కావాలా నాన్న నీకు? ఓకే కొంటానులే, ఇస్తానులే. నువ్వు అడిగావుగా, నువ్వు అడుగుతున్నావు కదా నన్ను. తల్లిదండ్రులైన వాళ్ళని ఎంతోమంది పిల్లలు అడుగుతారు. దానికి తల్లిదండ్రులు ఇచ్చేది ఏంటి? దానం. మరి పిల్లలు అడిగిన దాన్ని ఏమంటారు? యాచన. ఇప్పుడు యేసుప్రభుకు కొడుగ్గా ఎవరిని యాచిస్తున్నాడు? యాచన అంటే చేతులు చాపి అర్థించటం, దేహి అనటం. ఎప్పుడు మాట్లాడినా ప్రూఫ్ లేకుండా మాట్లాడదు. బిఓయుఐ. ప్రూఫ్ లేకుండా మాట్లాడడం కదండి. ప్రూఫ్ లేకుండా మాట్లాడాడు వెర్రోడు. ఆధారంతో మాట్లాడేవాడు ఎవడవాడు? జ్ఞాని. ఇటు యేసుప్రభుని బెచ్చగాడు అన్నందుకు పాపం పెద్ద బెచ్చగాళ్ళందరికీ బాధ వచ్చేసింది. పెద్ద బెచ్చగాళ్ళందరికీ బాధ వచ్చేసింది. మనమంతా ఒకటో రకమైన ముష్టోళ్ళం మనం. తెలుసా మీకు? కాకపోతే మనకంట కాస్త ఒక మెట్టు పైన ఉన్నాడు. మీరు ఇంకా ప్రార్థనలు, యాచనలు, కన్నీళ్ళు ఇవి ఎక్కడున్నాయి మన బ్రతుకులకి? యేసుప్రభు మనకంటే ఒక అడుగు ముందుకేసి ప్రార్థన యాచిస్తున్నాడు తండ్రిని. ప్లీజ్ తండ్రి, అయ్యా. ఇతను సమానమైన దేవుడు కదా, ఆ దేవుడికి ఈయనెందుకు చేయి చాపాలి? రేపు ఇంకా గట్టిగా ఉంటాయి కౌంటర్లు. మరి యేసుప్రభుని బెచ్చగాడు చేశారు. అయ్యో మా యేసుప్రభు బెచ్చగాడు అయిపోయాడే నాయనని. యేసుప్రభే తండ్రి దగ్గర యాచిస్తున్నాడు బాబు, భీక్ మాంగ్తా హే ఓ. భీక్ మాంగ్తా హే ఓ. ఎవరి దగ్గర? భీక్ మాంగడం అంటే ఏంటండి? హిందీలో అంటారు దాన్ని. అంటే ముష్టి అడుక్కోవడం అని, యాచిస్తున్నాడు అని. నాకు నిత్యుడిగా ఉండాలని ఉంది నాన్న, ఓకేరా. నిత్యుడిగా ఉండు నాయన, నేనే నీకు అధికారం ఇస్తున్నాను. దానం దేవుడు వేసిన భిక్ష. మాకెంతో బాధ కలిగిపోయిందండి. ఏంటి నీకు కలిగిపోయిన బాధ? ఆయన ముష్టి ఎత్తున్నాడు, ఆయన బాగానే ఉన్నాడు.
ఆయన ముష్టి ఎత్తున్నాడు, ఆయన బాగానే ఉన్నాడు. తండ్రి దగ్గర చేతులు చాపి యాచిస్తున్న యేసుకు లేని బాధ నీకేంట్రా వచ్చేసింది బాధ? రేపు ఇంకా చూపిస్తాను మాటలు, ఇంకా జస్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపించానంతే. భిక్షమని అడిగారు కాబట్టి, ఆ ప్రశ్న వచ్చింది కాబట్టి మీకు ఏదో కొంచెం ఎగ్జాంపుల్గా నేను ఇవన్నీ చెప్పానండి. రేపు చాలా ఫుల్ డీటెయిల్డ్గా చెప్తాను. చాలామందికి బాకులు, కత్తులు, సోలాలు ఈ దిగిపోయిన నన్నేం చేయమంటారు? ఉన్నది చెప్తాను కదా నేను. అరే మీకేం తెలుసురా బైబిల్? కమ్ లర్న్. మరలా చెప్తున్నాను, మీరింకా బైబిల్ నేర్చుకోవాలి. యు ఆర్ స్టిల్ కిడ్స్ ఇన్ లాంగ్వేజ్ అండ్ ఇన్ బైబిల్. భాషలో మీకు ఇంకా చిన్నతనం ఉంది, ఇంకా బైబిల్ విద్యలో కూడా మీరు ఇంకా పాలు తాగాల్సిన పసిపిల్లల్లా ఉన్నారు. మా దగ్గర విద్య నేర్చుకున్న వాళ్ళు చాలామంది బలవంతులుగా ఉన్నారండి. యేసుప్రభు వారు, ఆయన ఒక కొడుకు, మొదటి కొడుకు. పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన ఇంకొక కొడుకు. మేము కూడా కుమారులమే. యేసుప్రభు వారు, ఆయన ఒక కొడుకు, మొదటి కొడుకు. పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన ఇంకొక కొడుకు. మేము కూడా కుమారులమే. కానీ మేమంతా ఆయన నుంచి వచ్చిన వాళ్ళం, ఒకరి నుంచి వచ్చిన వాళ్ళం. హీ సుప్రీం, ఆయనే మూలం, ఆయనే సర్వశక్తి, మూర్తీభవించిన మూర్తిమంతమైన ఆయన. ఎవ్వరికి చేచాచడు, ఎవ్వరిని అడుక్కోడు, తనకంటే ఎవరో గొప్పవాడు లేడు కదా. ఏనా ఇప్పుడు భిక్ష అడిగినందుకు పెద్ద భిక్ష పడింది, నీకు శిక్ష పడింది అనుకుంటున్నాను నేను. భిక్ష అన్నోళ్ళకి శిక్ష పడిపోయినట్టుంది. ఎస్, BOU క్రైస్ట్ చర్చ్, సత్యానికి స్తంభం, జ్ఞానానికి కేంద్రం, నిలయం. అతిశేస్తున్నామండి మేము.